तदेव लग्नं सुनंतदारा बलं सुनवंतै विद्या बलंतै बलंतै हरिगणादेस्य पुत्रसौतकस्य अस्माकं सकुटुम्बानां हनुमन्तराव नामधेयस्य वत्सला नामधेयस्य अस्माकं सकुटुम्बानां मंगलं कौसलेन्द्राय महनीय गुणाते चक्रवर्ती नमोधाय भागवाय मंगलं मंगलाय नमस्कार కిందికెళ్ళి దానికి వినాస్కి డిజైనింగ్ జై సజ్జన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఆరు గుర్తుకే రెండవసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. తొందరగా రావాలి. తెలంగాణ నాయకత్వం ఆరు గుర్తుకే జగిత్యాల గడ్డరా ఆరు గుర్తుకే సార్ కండు పట్టుకోరు మేము పిలిచిన వెంటనే రావడం జరిగింది. కాబట్టి కొందరు మన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఒక ముఖ్య నాయకు 30 ఏళ్ళ నుంచి పరిపాలించిన 40 ఏళ్ళ నుంచి పరిపాలించిన ఒక నాయకుడు వచ్చి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాడు. ఆ 40 ఏళ్ళ నుంచి ఏ రోజైనా ఒక్క బోర్ వాటర్ నేర్పించిండా? ఒక బోర్ వాటర్ నేర్పించిండా? 40 ఏళ్ళ నుంచి లేని అభివృద్ధి ఇప్పుడు చూపిస్తాను వచ్చి ఈ లేనిపోని మాటలు చెప్పి మీరు అగంగాకురని కోరుతున్నాం. దయచేసి ఇట్లాంటి పార్టీలు కలిసి మేము అభివృద్ధి చేస్తాం అంటే ఈ మాటలు నమ్మి మీరు మోసపోకండి. వెంటనే ఎప్పుడు మనకు రాత్రి కానీ పగలు కానీ ఖచ్చితంగా ఒక్క ఫోన్ చేయగానే హాస్పిటల్లో కానీ ఇంకా వేరే కానీ ఖచ్చితంగా మన ఎంబడే ఒక ఫోన్ చేయగానే ఎంబడే ఉండి పనిచేసే సార్ గారికి రెండవసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో మన విలేజ్లో 562 ఓట్లు ఉన్నాయి. ఏ ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పోకుండా చూడగలని కోరుతున్నాం. ప్రజలారా ఒక్కసారి ఈసారి మన సారికి ఇవ్వగానే 5 సంవత్సరాల పని ఎంబడే ఉండాలని కోరుతున్నాం. దయచేసి మన సారు ఎక్కడ కానీ భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటాం. దయచేసి మా విలేజ్కి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు. సంజయ్ కుమార్ గారికి మన అంతర్గా ముద్దుబిడ్డ స్వాగతం పలికారు. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇక్కడ గ్రామస్తులకు కానీ అలాగే అక్క చెల్లెలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. అయితే మొన్న సార్ వచ్చి మాట్లాడిండు, ఇంకా వేరేళ్ళు ఇక మన పేర్లు ఎందుకు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి దాదాపు 40 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు పరిపాలించారు. మంత్రిగా చేసారు, రోడ్ శాఖ భవన మంత్రిగా చేసారు. ఇక్కడ మనకు జగిత్యాలు కూడా ఎమ్మెల్యేగా 3 సార్లు చేసారు. అప్పుడు కనీసం ఒక సీసీ రోడ్ అయినా ఈ ఒడ్ర కాలనీకి తాగడానికి కంచిన మంచినీళ్ళు కూడా లేకుండే. అప్పుడు సార్ గారు ఒక దాదాపు 5-6 బోర్లు వేసిండు, ఒక్క చుక్క నీళ్ళు రాలే. సార్ ఓడిపోయినా కానీ 2 లక్షలు మంజూరు చేసి ఇక్కడ సబ్స్టేషన్ కానించాలి ఇక్కడికి మనకు పైప్ లైన్ ద్వారా నీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆయన అధికారంలో ఉండి ఒక్క పైసా కూడా ఇక్కడ ఖర్చు చేయడానికి ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇంకా వాళ్ళు ఏమనంటారు, మేము గెలిచిన తర్వాత మీ రామాలయానికి 50 లక్షలు ఇస్తా అంటారు. 50 లక్షలు ఏ నుంచి ఇస్తారు? ఇవాళ ఒక 5,000 రూపాయలు కాదు, 5 పైసలు కూడా ఇవ్వలేదు. అది మీ గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అటువంటి మాటలు మీరు నమ్మకండి. ఎవరో చెప్పినట్టు అందరికీ ఏదో కావాలని ఏదో ఒకటి బురద రుపుతూ ఉంటారు. మీరు అవేవి నమ్మకుండా మన సార్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న నాయకులు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. మీకు సందులలో పోయి గల్లులలో పోయి అట్లా ఇట్లా అని చెప్తూనే ఉంటారు. కానీ అవేవి నమ్మకుండా వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు నేను ఎంబటుండి వాళ్ళను
ఏదైనా ఆపద ఉన్నదనంటే నేను దగ్గర ఉండి తీసుకొచ్చిన. కనీసం ఒక 50-60 వేలు ఖర్చు అయ్యేది ఉంటే చిన్నగా పెద్దగానో ఇగో మా సార్కి ఫోన్ చేస్తున్నా, మా సార్ ఒక్కటే నిమిషంలో ఫోన్ మాట్లాడతాడని సార్కి ఫోన్ చేయగానే ఒక్కటే 2 రింగులలో ఫోన్ లావట్టిండు. మరొకసారి మీ సార్కి ఫోన్ చేయాలంటే 10 సార్లు ఫోన్ చేసినా లావట్లే. మనకు అటువంటి వ్యక్తి కావాలా, ఇటువంటి వ్యక్తి కావాలా? దాని గురించి ఎవరు చెప్పినా కానీ మీరు ఎవరు కూడా ఆ సారు మనకి అందుబాటులో 24 గంటలు. మన ఈ కిషన్ వాళ్ళ నాన్నకు రాత్రి 11 గంటలకు 12 గంటలకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పోతే నాకు ఫోన్ చేశారు. నాకు దండుల గంగారాం ఇట్లా 2-3 ఇక్కడ పెద్ద మనుషులు ఫోన్ చేస్తే 12 దాకా దరిదాపు 12 గంటలకు సార్కి ఫోన్ చేసిన ఒక్కటే రింగులా ఏమైంది బిడ్డ చెప్పున్నానంటే బాబు గిట్ట సంగతి అయింది, అక్కడ హాస్పిటల్లో ప్రాబ్లం ఉన్నదంటే ఇమీడియట్లీ అటు ఫోన్ చేసి వాళ్ళు వచ్చేదాకా మళ్ళీ 3 గంటలకు ఫోన్ చేసి బిడ్డ వాళ్ళు ఇంటికి వచ్చిండ్రా మనకి ఇట్లా అయిందట కదా అని అడిగిండు. మనకి ఇటువంటి మనసున్న మహారాజు కావాలన్నా, మన అందరినీ ముంచేటోళ్ళు కావాలన్నా? దయచేసి మీరు ఎవరైనా కానీ వాళ్ళు చెప్పే కళ్ళబోలు మాటలు ఇవారకు 200 పింఛన్ ఇచ్చారు, ఇప్పుడు 4000 ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు మీరు చెప్పండి? మేము 4000 ఇస్తాం, మేము 10,000 ఇస్తాం, ఆ 1,00,000 ఇస్తారట, తులం బంగారం ఇస్తారట. ఇవరకు ఊళ్ళకు కూడా 1 రూపాయి అన్నా చెందిందా? మన సార్ ఇక్కడి నుంచి మన ఒడ్రకాలనికి దాదాపు ఎంతో మందికి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. 19 మందికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, 75 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకు అందుబాటులో అక్కడ రాంపూర్ పంప్ హౌస్ నుంచి వెళ్ళి మనం పైప్ లైన్ వేసుకున్నాం. ఆ పైప్ లైన్కు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. సార్ జేబుల నుంచి ఒక 5 లక్షలు పెట్టుకున్నాడు, అవి ఇప్పటి వరకు ఇంకా రూపాయి రాలేదు. సార్ వాళ్ళ బామ్మరిది అది చెయ్యని వేరే వాళ్ళు ఎత్తేస్తే సార్ వాళ్ళ బామ్మరి దగ్గర ఉండి నా ఊరు, నా సొంత గ్రామం, నా బావ ఊరు అయితేంది, నా ఊరు అయితేంది అని ఆయన సొంతంగా ఎర్రటెండల నిలబడి రాంపూర్ వాళ్ళు ఎంత తిట్టినా మేము చెవులు మూసుకొని పోయినాం. ఇక్కడనే సాయి కొమరేళ్ళు బాగుండే ఆయనే మేము ఎంత లొల్లి పెట్టుకున్నామో వాళ్ళు ఎంత తిట్టినా కానీ మేము చెవులకి ఇట్లా దూలు పెట్టుకున్నట్టు మా ఊరు కొరకు మాకు నీళ్ళు కావాలి, మంచినీళ్ళు కావాలి, ఇట్లా రావాలని సార్ ఎంత కష్టపడ్డా దాంతో మేము సార్ అనుకున్నాం. సారు మా ముంగట ఉండి మమ్మల్ని అందరు నడిపిస్తుండు. అందు గురించి మీరు ఎవరైనా కానీ ఎవరు చెప్పిన కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మబోవద్దు. మన ప్రతి ఒక్క ఓటు మన సారుకు బుద్ధాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన అంతర్గామ ఒడ్డరికాలని పెద్దలకు, అక్క చెల్లెలకు, అవ్వలకు, అదేవిధంగా ముందేదో జర వేరుపడ అన్నదమ్మ వేరుపడవా అంతర్గామ కూడా ఇక అసలు పుట్టిన ఇది అందరు కూడా ఇలా నన్ను ఇంత ఆప్యాయంగా చూసుకుంటూ వచ్చిన అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను చూస్తున్న ఈ 4 రోజుల నుంచి వాస్తవానికి ఒక్కసారికి మొదట్లో కొద్దిగా ఓడిపోయినా అని అదే పడలే. వీడికి వెళ్ళి కారు తీసుకొని రవీందర్ రెడ్డి సర్పంచ్ ఉండే వాళ్ళ భార్య ఇద్దరం కలిసి కరీంనగర్ కలెక్టర్కి పోయి తమ్ముడు 2 అడగని 5 లక్షలు మంజూరు చేస్తే అయితే ఇక అట్లా ప్రతికాడ చేసినాం. ఇక మన దాని గురించి మీకు తెలిసి చెప్పేదేం లేదు. ఒకటైతే చెప్తాం మళ్ళొక్కసారి, ఇవాళ అంతర్గామలో ఒక ఇల్లు మనది ఆప్యాయంగా. ఆనాడు చిన్న తాత బాగా చదువుకున్నాడు, ఆయన ఎంపీ అవుడు, అబ్బాడి రాజయ్యని సర్పంచ్ చేసుకున్నాడు, అంత ఇంత చదవచ్చని అట్లా రాజకీయాలు నడిచినాయి. జగిత్యాల్లో ఉన్నా కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎప్పుడు కూడా అంతర్గామతోటే అనుబంధం. పొద్దుగాలు అయితే పాల అంతర్గామకి వెళ్ళచ్చు, కూరగాయలు అంతర్గామకి వెళ్ళచ్చుడు, కట్టెల అంతర్గామకి వెళ్ళచ్చుడు, పిడికల అంతర్గామకి వెళ్ళచ్చుడు, బియ్యం ఇడికి వెళ్ళచ్చుడు, పంట మనిషి కూడా రాజేవ నారాయణ ఎవరో ఇంటికి అంటే మొత్తం. ఇక నాన్న శనివారం అయిందంటే ఆదివారం అయిందంటే పొద్దుగాల రావాలి. ఈ వ్యవసాయం తిరుగుడు, ఈ తుమ్మడు ఈ భూములన్నీ ఉండే తిరుగు బాయిలు తవ్వి బోర్లు వేసి మొత్తం నష్టపోయినాం. తర్వాత మన ఇళ్ళలో మనల్లో తీసుకున్నారు, సంతోషం, కష్టపడ్డారు, బాగుంటుంది, చాలా సంతోషం. పోయినా బాధ లేదు, పోయిందని చెప్పి నేను బాధపడలే. ఇంకా చీరల బాధ కార్యక్రమాలు ఉండే. మరి ఉండగా మీ అందరికీ తెలుసు అది మునిగినా మంచిలేదని చెప్పి చెరువు నింపిన మనిషి నేను. కాబట్టి ఇక నేనేం చేస్తా అని చెప్పుకోడు కాదు, కానీ ఈ సందర్భంలో మేము కోరేది ఏంటంటే
ఒకటి ఒడ్ర కాలనీలు అనేటి అసలు గ్రామ పంచాయతీలు చేసిన అంటే ఈ జిల్లా మొత్తం 5 అయితే 3 వేసిన నేను ఇక్కడ రంగపేట, మనది, కొత్తపేట. ఊరూరికి చుట్టాలున్నారు. గణేష్ పల్లి కూడా చేస్తా అంటే వాళ్ళు కొట్లాడుకున్నారు. రామాజపేటలో కూడా చెప్పని వాళ్ళకి కావాలంటే ఊరోళ్ళ మీద ఎందుకు తప్పకుండా చేయిస్తా అని చెప్పి రామాజపేటలో కూడా ఇంటింటి చుట్టాలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాలి. ఆ రెండు కూడా మరి గణేష్ పల్లెలు అడిగి మొన్న అయిపోతుండే పోతారంతో కొట్టిన మన లెక్క అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నారు. కానే కాలేదు కింద పెట్టడం మొదలు పెట్టండి. పోతారం వాళ్ళు కీడికి రావద్దు వచ్చాడు. అన్నంగా నడుపుతుందా? వాళ్ళు తీర్మానం ఇవ్వాలి. ఈడనేమో ఎలా కలిసి ఉందాం అన్నలకు. ఒక్క విషయమే చెప్తున్నాను, ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి. ఎట్లయితే సీన్ చెప్పిండో మీరు అయిలో చూడలేదు కానీ ఆడ నేను ఉన్నా అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఆడలేగిన. ఏది కాలువ దవకత్తుంటే వాస్తవానికి అలా హక్కు కాదు, అది వెనకటి ఒర్రే ఆళ్ళ పైపులు వేసుకున్నారు. ఆ పైపులకు కూడా ఇంకా మన ఊర్లోకి వెళ్ళి కొన్ని పైసలు చాలా మనం ఇవ్వద్దు, ఇచ్చినాం. ఇవాళ ఆలే మళ్ళీ లాభపడ్డారు, మీదంతా రోడ్ వేసుకున్నారు, కలుపుకున్నారు. కానీ వెనకటి ఒర్రే ఎన్ని మాటలు పడ్డాం, చేసినాం. ఇవాళ 40 ఏళ్ళకి వెళ్ళినాక మీరు నమ్మరు. కానీ ఆ ఒక్కరిద్దరు ఎవరైతే పట్టుకొని తిరుగుతున్నారో ఆయన కట్టం వచ్చినాడు కూడా నేను సాయం చేశాను. ఆ కట్టం వచ్చినాడు కూడా సాయం చేశాను. అరే గట్టనట అంటే ఏ బాబు ఫోన్ అని చెప్పి ఈ మనలో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫోన్ అని సాయం చేశారు. కానీ మర్చిండు. కానీ ఇక 3.5 రోజులు అటెనక మళ్ళీ కలిసిడు. కానీ ఇక 3.5 రోజులు అయితే రమ్మనుడు, లేకపోతే గీత గీసుకున్నాడు మాట్లాడప్పుడు. ఇక ఉన్న ముచ్చడే చెప్తున్నా. 3.5 రోజులు అటెనక మళ్ళంతా ఇక పూర్తి గురించి మనం మాట్లాడే అవసరం లేదు. బీజేపీ గురించి సచ్చేయలేదు, ఏ ఊళ్ళో లేదు. ఏదో కొత్త నేను పదవి ఇచ్చినా తెలుసు, అందంగా ఉంది, ఆ మొగం తెలియదు, ఏం తెలియదు. ఏదో చదువుకున్న వాళ్ళు కాబట్టి నాకు చోరు మాట్లాడుతుంది. జైత్యాలు ఎవరు నమ్మలేదు, ఇష్టపడదు. అన్నిటికంటే బాధ ఏంటంటే ఇలా గుడికాయ పూజ చేసి వస్తున్నా. జీవన్ రెడ్డి గారు ఇన్ని అబద్ధాలు మొదలుపెట్టిండంటే అంటే ఏంటంటే నెక్స్ట్ కొడుకుల్లో కోడల్లో దేవాలయం ఇప్పుడే తెచ్చినా గెలిచేటట్టు లేరు అని చెప్పి నేను ఇంకా తనకు పదవి వచ్చింది. ఏమైందంటే మనం ఓడించినాక మళ్ళీ ఒకటి ఉంటుంది మన దానికి సమానం. అది ఎలక్షన్ వస్తే అక్కడ రఘోత్తమ్ రెడ్డి అని ఆ పక్కన నిలబడ్డాడు, ఇక్కడ నిలబడితే సార్ ఎందుకు ఇద్దరు పోటీ పెట్టే వరకు గెలిచిండు. ఓకే, గెలిచిండు అంటే ఇప్పుడు మన రంజాన్ కూడా అదే పదవి వచ్చింది. అయితే మన సార్ గెలిపించాడు, మేమే ఓట్లేస్తాం ఎమ్మెల్యే. అయితే నేను ఒక దగ్గర నర్సింగాపూర్లో మొదటి రోజు అక్కడ గుడి ఉండే, ఇంకా నిండు 100 ఏళ్ళు బతికేది. కానీ ఇంకా 2 ఏళ్ళు పదవి ఉన్నది కదా, నాకే ఒక్కసారి అవకాశం అవుతుంది. 2 ఏళ్ళు కరోనాలో వీకే నాకు మళ్ళీ అవకాశం ఇగినా అగో 2 ఏళ్ళు బతుకు అంటే నా రాయిసి 2 ఏళ్ళేనా దేవుడు ఇక ఉల్టా పెట్టి అవునావా ఎవడు కట్టడానికి ఇట్లాంటి మొదలుపెట్టాడు. చాలా తప్పు. అది వాట్సాప్లో పెడితే నేను కేసు కూడా పెట్టాను. నేను ఆ తప్పు అంటూ రంగపేట కాడ కూడా ఇట్లా అని దాన్ని పెట్టి వీడియోలు చూపిస్తూ అవుతాను. ముఖ్యమంత్రి ఇట్లనే అబద్ధాలు ఆడే వరకు పోయినసారి కూడా ఇట్లనే పాపం అని చెప్పి కొద్దిగానే ఓడిపోయిన 3సారి. ఇక 2వసారి భారీ కేసు. మీ అందరితో ఒకటే కోరేది, మన ఒడ్ర కాలనీ నివాసులు కావచ్చు, మన అంతర్గామ వాళ్ళు, మళ్ళీ సాయంత్రం కూడా అంతర్గామకి వస్తా. అందరినీ కోరేదంటే మీ సెల్ ఫోన్లలో ఏ నెంబర్లు ఉంటాయో వాళ్ళందరికీ చెప్పండి. మళ్ళా మంచికి చెడుకు మనం ఉంటాం. అది రామాజపేట కావచ్చు, రంగపేట కావచ్చు, ఏడన్నా ఉండండి. ఈ పక్కకు రాధారందికి అవసరం లేదు. ఈ పక్కకు అటున్న పనులు వాళ్ళకి జైతాలు అక్కడ సోపతలు ఉంటారు. ఇవాళ పనులు గిరికించుకుంటామా? అన్ని కులాలలో ఉంటారు, అన్ని మతాలలో మనకు సోపతుంటారు. ఇవ్వాలకుంటే వాళ్ళకు మనిషికి ఒక 100-150 ఫోన్లు చేసి మీరు ఏమని అనుకొని మన సార్కి ఏంది, మా డాక్టర్ సాబ్కి ఏంది, సేవా గుణం ఉన్నాడు మా కెరక. మేము చిన్నప్పటికెళ్ళి చూసినాం. అక్కడ జైతాల కాడనో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినకూడదు. వాళ్ళు వాళ్ళ కుటుంబం గురించి మొదటి నుంచి చూసినాం. వాళ్ళు అసంటోళ్ళు కాదని చెప్పి మంచిగా సేవ చేస్తారని చెప్పి ఒకటే సేవనే, నాకు ఏమున్నది వేరే చేస్తాను, ఇంకొక బిడ్డ లగ్గం అయిపోయి బాధ్యత చేసాను. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఒక్క పని చేయండి, తప్పకుండా గెలుస్తా. గెలిచిన తర్వాత వాగ్దానాలు చేసే అవసరం లేదు. ఉత్తమాటం నెంగిన పట్టణాన్ని నిలబడ్డనాడు నేను చెర్ల నీళ్ళు ఎత్తా, నీకు మంచిగా పైప్ లైన్ ఎత్తా అని చెప్పిన. ఇద్దరు ఊరోని చూడరన్నా మీరే ఊరూరు తిరిగారు చేసారు. నేను చెప్పిన అప్పుడు చెర్ల నీళ్ళు ఎత్తా అని నేను మా ఇంటిలో నేను ఏమైనా పైప్ లైన్ ఎత్తా అని చెప్పిన. కానీ అవకాశం ఉంటే చేసుకుంటా. ఇల్లు కూడా మంజూరు చేయించినాం. గుర్తుదారు ఆగిడి తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు తప్పకుండా ఇల్లు చేద్దాం. పెన్షన్లు పెంచుదాం. అన్ని పెంచుడే. బీమా లేని వాళ్ళకి ఇప్పుడు నిన్న 1-2 బీమా వచ్చింది. భూమి లేని వాళ్ళు ఉంటారు. బీమా కూడా అది కూడా ఉంటుంది. ఆ పథకాలన్నీ మనోళ్ళు చెప్తారు. తప్పకుండా చెప్పాలి. గల్ఫ్లో ఉండని ఎక్కడ ఉండని బీమా ఉంటుంది. పెన్షన్లు పెరుగుతాయి. ఇక దొడ్డు బియ్యం ఉంటుంది, సన్న బియ్యం వస్తుంది. రేషన్ షాప్ మాత్రం తప్పగా పెట్టిస్తా అని చెప్పి సందర్భంగా
డిఫెన్స్ షాప్ పెట్టిస్తా అదొకటి ఇబ్బంది లేదు. సంజయ్ నాయకత్వం సంజయ్ నాయకత్వం ఆరు గుర్తుకే మళ్ళొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇప్పుడు రంగపేట ఉన్నది ఆడ కూడా మనం అంటే మంచి మాటది సేమ్ అక్కడ కూడా నీళ్ళ కరువు ఉండే ఆడ మనం ముదిరాజు వచ్చారు నల్గొండ బిడ్డ వాళ్ళు సంఘం వాళ్ళు అంతా వచ్చారు చెల్ల నీళ్ళు వాళ్ళు వస్తే ఈడ మన మిగిలిన పైపులు ఈడికెళ్ళే వాళ్ళ బిడ్డను మన అంతరం మాలిన్లకి ఇచ్చిన వినోద్ ఇయ్యప్పుడు శేఖర్ నా డ్రైవర్ రంగపేట ఈడికెళ్ళి 5 పైపులు పంపించి మొత్తం రోడ్ కాడి వేసి కెనాలికలు పెట్టి ఇవాళ ఎత్తే రంగపేట తుమ్మలకుంట నిండి పెద్ద చెరువు నిండి ఇవాళ పెంబెట్ల అనుకోబోతున్నాయి అంటే పెంబెట్ల కోనాపూర్ రోడ్డులకు ప్రాబ్లం లేదు నీళ్ళకు రంగపేట కాడ లేదు అందరికీ యాదవులకైతే నీళ్ళ కరువు ఉంటుంది ఎండాకాలం వాళ్ళంతా యాద్ చేసుకుంటారు కానీగా మన ఒడ్ర కులస్తులు కొంతమంది అలా ఆగమనం చేస్తున్నారు ఏం లేదు కిందే పొద్దు కాటి అరుచుకుంటు కానీ మన్నేం కలిపిన ఈ 3.5 రోజులు లేచిన ఊర్లోకి వెళ్ళి కావాలంటారు తప్పకుండా చేస్తా అని చెప్పి నేను కూడా పోతా రేపు మీరు కూడా ఫోన్లు చేసి చెప్పండి సార్ వస్తాడు తప్పక ఇంగ్లీష్ ఇస్తాం మాది బాధ్యత అని చెప్పండి తప్పకుండా ఎందుకంటే మనకు ఒక్కసారి వస్తే 2 ఏళ్ళు కరోనా తోటి అది దురదృష్టం లేకపోతే అవన్నీ కూడా